బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జీవహింసకి వ్యతిరేకంగా అహింసాయుత భూమాత సాక్షాత్కారమే లక్ష్యంగా కొండాపూర్ సమీపంలో ఉన్నటువంటి పాలపిట్ట పార్క్లో సైకిల్ యాత్రని పిరమిడ్ మాస్టర్స్ అందరూ నిర్వహించడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర ద్వారా ప్రపంచ మానవాళికి మనం ఇస్తున్న సందేశం ఏంటి అంటే, ఈ భూమి అనేది కేవలం మానవుడికి ఒక్కడికి మాత్రమే సంబంధించిన ఆస్తి కాదు, సొత్తు కాదు. మనిషి ఈ భూమి మీద జీవించడానికి ఎంత హక్కు ఉందో ప్రతి జీవికి కూడా, ప్రతి చెట్టుకి కూడా ఈ భూమి మీద జీవించే హక్కు ఉంది. కాబట్టి ఒక్క హ్యూమన్ కింగ్డమే కాదు, యానిమల్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ అన్నింటినీ కూడా మనం సంరక్షించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఈ సందేశాన్ని ప్రపంచ మానవాళికి ఈ సైకిల్ యాత్ర ద్వారా మనం ఇవ్వాలనుకుంటున్నాం. సో అందుకోసమే ఈ సైకిల్ యాత్రను మనం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ జంతువుల్ని చంపడం ఏదైతే ఉందో అమానుషంగా, ఏమాత్రం దయ లేకుండా నిర్దయగా ఏదైతే చంపుతున్నామో, సో దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అహింసా శాకార జగత్ కోసం ఏనాడో పిలుపునిచ్చారు. మరి కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఆ శాకాహార అహింసా జగత్ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. మరి అదే సందేశాన్ని వినూత్నంగా సైకిల్ యాత్ర ద్వారా ప్రపంచ మానవాళికి మరి మీడియా పక్షాన, మీడియా ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వాలన్న ఒక స్పష్టమైన లక్ష్యంతో ఈ యొక్క సైకిల్ యాత్రని చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మీడియా పక్షాన మా యొక్క విన్నపం ఏంటి, ప్రార్థన ఏంటి, విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ భూమి మీద మనిషే కాదు అన్ని జంతువుల్ని మనం జీవించనిద్దాం, అన్ని మొక్కల్ని జీవించనిద్దాం, ఒక అద్భుత ఆరోగ్య ఆనంద అహింసాయుత ప్రపంచాన్ని మనం నిర్మిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ వారి సహకారంతో ఈ రోజున మనము ఇక్కడ కొండాపూర్లోని పాలపిట్ట సైక్లింగ్ పార్క్లో మనం ఈ యొక్క ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, మన యొక్క బాధ్యతని మనం మరొకసారి మనకి అవగాహనలోకి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్యావరణము అంటే మనం ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న మొక్కలను కానివ్వండి, నేలను కానివ్వండి, నీటిని కానివ్వండి, దీంతో పాటుగా సకల జీవుల్ని సంరక్షించడమే పర్యావరణము అంటే. కాబట్టి మనం అందరం కూడా మన చుట్టూ ఉన్న పరిసరాలని సంరక్షించుకుంటూ, పరిసరాల్లో ఉన్న సకల జీవుల్ని, మొక్కల్ని, నీటిని మనము కాపాడుకోవడమే. భవిష్యత్ తరాలకి మనం ఇవ్వాల్సింది వీటినే. కాబట్టి మనము ఈ విషయాన్ని గుర్తించి ఇక పైన మనము మన పట్ల మన బాధ్యతే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతి జీవి పట్ల కూడా బాధ్యత ఉందాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గొప్ప సంకల్పము అహింసాయుత భూమాత సాక్షాత్కారం కావాలి అని చెప్పేసి, ఆ యొక్క అహింసాయుత భూమాత సాక్షాత్కారంలో భాగంగానే ఈ రోజున ఆ సంకల్పంతోనే ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని అందరికీ అందించి మన జీవుల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బైస్కిలింగ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా చేసుకున్నామండి. పర్యావరణ దినోత్సవం అంటే పత్రి సార్ మనందరికీ ఒకటి నేర్పించారు, నిన్ను నువ్వు బాగుపరుచుకోమని. అంటే మనం ధ్యానం చేసి మనకి మనం ఎదగాలి. అలాగే పర్యావరణ దినోత్సవంతో ఈరోజు మనమందరం ఒక పని చేయాలి. ఏంటంటే, ఇక్కడి నుంచి మనం ఏ ప్లాస్టిక్ వాడకూడదు, నేచర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా జీవించాలి. ఇలాంటి స్లోగన్తో మనం వసుదైక ఫౌండేషన్లో ఏ ఈవెంట్ చేసినా సరే వితౌట్ ప్లాస్టిక్ అండ్ జీరో యూజ్ ప్లాస్టిక్తో మనం అన్నీ కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే మన టీం అందరం కూడా ఇక్కడ నుంచి జీరో ప్లాస్టిక్ అండ్ ఏ కవర్స్ అండ్ ఏవి వాడకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేయాలని, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా వినూత్నంగా మనము చేయాలన్న ఆలోచనతో బైసైకిల్ ర్యాలీ అనేది పాలపిట్ట పార్క్లో చేసుకోవడం జరిగింది. సో దీనికి ముఖ్య ఉద్దేశం, మనము మన ఎర్త్ని కాపాడుకోవాలి అంటే దానికి ధ్యానం ఎంతో ఇంపార్టెంట్. అలాగే మనం చేసే ఎన్విరాన్మెంటల్కి మనం ఏం హాని చేయకుండా ఉండడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో దానికి చెట్లు నాటడం కానివ్వండి, ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకపోవడం కానివ్వండి, అది చాలా ఇంపార్టెంట్. సో పత్రి సార్ ప్రతి ఒక్క స్పీచ్లో ఉంటుంది నేచర్ గురించి, ఎన్విరాన్మెంటల్ గురించి. సో మేమందరము మరి ఈ రోజు నుంచి ఎంతో గొప్పగా ధ్యానంతో పాటు ఈ యొక్క సొసైటీకి ఎంతో ఉపయోగపడే ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన
అవి తీసుకుంటున్నాం. సో మీరు కూడా డెఫినెట్గా తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. పర్యావరణ దినోత్సవం అంటే పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోవాలి అని అర్థం. ఇక్కడ పర్యావరణము అనగానే ఇక్కడ మనకి జంతు జాతి, వృక్ష జాతి, పక్షి జాతి, శిలాజాతి ఇవి బాగా గుర్తుకొస్తాయి. సో ఈ అన్నిటిని రక్షించే బాధ్యత మన అందరిది, మన కర్తవ్యం కూడా. సో దీన్ని ఉద్దేశించి ఈరోజు మనము పర్యావరణాన్ని రక్షించే క్రమంలో మేము ఇక్కడ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఏ జీవరాశిని కూడా మనం హింసించకుండా, ఇక్కడ జీవరాశి అనగానే ఇక్కడ అన్నీ వస్తాయి. సో వాటిని హింసించకుండా ఉండి సంరక్షించే బాధ్యతని తెలియజేస్తూ ఈ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ఈ సైకిల్ ర్యాలీ చేసుకోవడం జరిగింది వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో. సో మనం అందరం కూడా పార్ట్ ఆఫ్ నేచర్, అంటే ఈ ప్రకృతిలో మనం అందరం కూడా ఒక పార్ట్గా ఉన్నాం. సో మన నిత్య జీవితంలో మన యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి జాబ్ కానీ ఏదైనా ఇంకా వేరే ఏవైనా సరే అవి వాటి గురించి మనం ఎక్కువ పట్టించుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ బాగా నెగ్లెక్ట్ చేసేది మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్. సో మనం యాక్చువల్గా ఈరోజు మేము చేసిన ఈ ర్యాలీ వల్ల అందరికీ కూడా ఒక రకమైన ఒక అవేర్నెస్ కల్పించడానికి చేయడం జరిగింది. సో ఆ అవేర్నెస్ ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. ఏ విధంగా చెట్లు నాటడం ద్వారా, నీటిని వేస్ట్ చేయకుండా ఉండడం ద్వారా, అంటే మన సహజంగా ఉన్న రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వినియోగించుకోవాలి, వేస్ట్ చేయకూడదు. ఎస్పెషల్లీ సిటీల్లో కానీ ఈ సిటీల్లో ఏంటంటే మనకి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, లేదు అంటే సరైన ఎయిర్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. సో మనం ఈ అవేర్నెస్ కల్పించడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది మొక్కలు నాటడానికి ఇంట్రెస్ట్ చూపించాలని ఈ ర్యాలీ ద్వారా అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పర్యావరణం దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ ర్యాలీ జరగడం అనేది జరిగింది. మాదాపూర్లో పాలపిట్ట పార్క్లో చాలా అద్భుతంగా, చాలా ఘనంగా మేము ఈ ర్యాలీ చేసాము. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎన్విరాన్మెంట్ని ఒక మనము నిత్య జీవితంలో ఎలాగైతే ఉంటామో వాటిని కూడా గౌరవిస్తూ ప్రతి జంతువుని, ప్రతి చెట్టుని ప్రేమించాలి. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రోగ్రామ్స్, అంటే ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక అవేర్నెస్ తీసుకురావాలని, అలాగే సిటీలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో ముందు చాలా ఘనంగా జరుపుతాము. అందులో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. సో సిటీస్లో మెయిన్ మనకి కాలుష్యం అనేది చాలా జరుగుతూ ఉంటుంది, చాలా మనం చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాము, తోటి జీవులను ప్రేమిద్దాం, మనం ఎలాగైతే ఉంటున్నామో వాళ్ళని కూడా అలా బ్రతకనిద్దాము. సో ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా ఎంజాయ్ చేశాను కూడా ఈ ప్రోగ్రాంలో. నేచర్ మాకు ఎంతో సహకరించింది, మేము కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్గా ఈ కార్యక్రమం అనేది పూర్తి చేసుకున్నాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈరోజు ఎన్వైర్మెంటల్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇక్కడ పాలపిట్ట సైక్లింగ్ పార్క్ దగ్గర. నిజంగా ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. పర్యావరణం రక్షించడం అందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మనకి క్లైమాటిక్ కండిషన్స్ అంటే మొత్తం వాతావరణం అనేవి అటు ఇటుగా చాలా చేంజ్ అయిపోతున్నాయి. అకాల వర్షాలు కానీ ఇవన్నీ ఏంటంటే చెట్లు అనేవి చాలా ఎక్కడికక్కడ నరికేయడం వల్ల, ఆ చెట్లు అనేవి తగ్గిపోవడం వల్ల. సో మనకి చెట్లు అనేవి చాలా మనం నాటుకోవాలి చెట్లు అనేవి. అలాగే జంతువులు కూడా హింసించకూడదు. అవి కూడా మనలాగే ప్రాణం ఉన్న జంతువులు. సో వాటిని కూడా సంరక్షించే బాధ్యత మనకుంది. సో దాని ముఖ్య ఉద్దేశం తెలపడమే ఈ సైకిల్ ర్యాలీ యొక్క ఉద్దేశం. సో ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజున ఈ సైకిల్ ర్యాలీ మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సే వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. మనమందరం కూడా మరి ఈ యొక్క పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని కాపాడుకుందాము, అది తిరిగి మనల్ని కాపాడుతుంది. ఈ రోజున మనం ఫేస్ చేస్తున్న అనేక సమస్యలకి మనం ప్రకృతిని కాపాడకపోవడమే. కాబట్టి ప్రకృతి పట్ల ఎరుకుతో ఉందాము, ప్రకృతి పట్ల కృతజ్ఞతతో ఉందాము, ప్రకృతిని కాపాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పేరు చూస్తేనే పెద్దగా ఉంది కానీ చాలా సింపుల్. ఏం లేదు, మనందరం కూడా కలిసి మన దగ్గర ఉన్న మన పరిసరాలని, చెట్లని, విద్యుత్ శక్తిని, జలశక్తిని, వీటన్నిటిని కూడా పరిరక్షిస్తూ ఉంటే పర్యావరణానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఎక్కువగా మనము వాడుతున్న ఇంధన శక్తి ఇది చాలా తక్కువగా వాడుకుంటే సరిపోతుంది. అలానే కరెంట్ ఇలాంటివన్నీ కూడా అవసరానికి మించి ఎక్కువగా వాడకుండా మనకు ఎంత అవసరమో అంతే వాడుకుని ఉంటే చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న వసుదైక ఫౌండేషన్కి నేను నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సమాజంలో ఈ యొక్క అవేర్ తీసుకొస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకించి నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. సో మనం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని ఏదో ఒక ప్రత్యేకంగా ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది మనందరికీ దినచర్య భాగంగా అవ్వాలి. ఎందుకంటే మనతో పాటు ఇక్కడ చూస్తే పక్షులు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ ఇవన్నిటిని మనతో పాటు వాటికి సహజంగా స్వతంత్రంగా జీవించే హక్కు ఈ భూమి మీద ఉంది. వాటన్నిటికీ కూడా మనము చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఎంత ఆనందంగా ఉండాలని మనం ఎలా అనుకుంటున్నామో వాటికి కూడా అంతే స్వతంత్రాన్ని, అంతే ఆనందాన్ని ఇచ్చే బాధ్యత మనందరిది. మనం దీన్ని ఏదో ప్రత్యేకంగా ఒక దినంగా సెలబ్రేట్ అనేది చేసుకోకూడదు. ఇది ప్రతిరోజు ఒక దినచర్యగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా గొప్ప మూమెంట్ ఇది. మన గురుస్థాన్ ఫౌండేషన్ నుండి ఇలాంటివి ఎన్నో చేస్తాము. ఇంకా మన యొక్క ఎన్విరాన్మెంటల్ గురించి ఎంతో భాగంగా ముందుకు తీసుకెళ్తాము. దీన్ని గొప్పగా అందరికీ తీసుకువెళ్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరం కూడా పిఎంసీని చూద్దాము, పిఎంసీని షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాము. థ్యాంక్ యూ పిఎంసీ. జీవహింస జీవహింస అహింస అహింస జీవించు జీవించు పచ్చని చెట్లు పచ్చని చెట్లు శాకాహార జగత్ కి, అహింస జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన జగత్ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పరమ యోగులందరికీ, పిఎంసి ఛానల్ కి థ్యాంక్ యూ.